చిన్నారులు డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకంలోని భాగ్యోదయం అనే పాఠంలోని రెండవ భాగాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. చిన్నారులు మొదటి భాగంలో కవి పరిచయము, పాఠ్యభాగ వివరాలు, ప్రావేశిక మొదలైన అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈరోజు భాగ్యోదయం అనే పాఠంలోని మిగతా భాగాన్ని నేర్చుకుందామా? భాగ్యోదయం అనే పాఠము నేర్చుకునే ముందు ఈ పాఠం ద్వారా మనము సాధించాల్సిన సామర్థ్యాలేంటో చూద్దామా? సాధించాల్సిన సామర్థ్యాలు: స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరని విద్యార్థులు తెలుసుకుంటారు. దేశ ప్రజలందరూ సమానమని తెలుసుకుంటారు. దళితులు, నిమ్న వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుల గురించి తెలుసుకుంటారు. సమాజ సేవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులు తెలుసుకుంటారు. సమాజంలో అందరూ సమానమని తెలుసుకుంటారు. ప్రాచీన కాలంలో దళితులు, నిమ్న వర్గాల ప్రజల దీనస్థితి గురించి తెలుసుకుంటారు. చిన్నారులు, సాధించాల్సిన సామర్థ్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పాఠ్యాంశంలోని మొదటి, రెండవ, మూడవ భాగాలను క్షుణ్ణంగా చదవండి. అందులో అర్థం కాని పదాలను గుర్తించండి. గుర్తించిన పదాలకు అర్థాలను తెలుసుకునే ప్రయత్నము చేయండి. చిన్నారులు, ఇప్పుడు ఈ పాఠంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? కఠిన పదాలు, అర్థాలు: నిర్మూలించడం, నశింపచేయడం. సంస్కర్తలు, సమాజంలోని చెడు ఆచారాలను రూపుమాపేవారు. లిఖితబద్ధం, వ్రాయబడినది. అచిరకాలం, తక్కువ కాలం. ఎరుక, జ్ఞానం. ఏకతాటిపైకి, ఒకే మాటపై. చైతన్యం, కదలిక. మహమ్మారి, మృత్యువు. ఆది హిందువులు, దళితులు లేదా హరిజనులు. జాగరూకము, జాగ్రత్త తీసుకోవడము. చిన్నారులు, మన భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, భాషలు మొదలైనవి ఉన్నాయి. మరి ఇలాంటి మన భారతదేశంలో వర్ణ వ్యవస్థ అనేది ఒకటి. ఈ వర్ణ వ్యవస్థ వలన సమాజంలోని కొన్ని వర్గాలు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ వర్ణ వ్యవస్థ వలన సమాజంలో ఎలాంటి నష్టాలు కలిగాయి? ఈ నిమ్న వర్గ జాతులు ఎవరైతే ఉన్నారో వారు సమాజంలో ఎలాంటి వివక్షకు గురైనారో ఈ పాఠం ద్వారా మనము తెలుసుకుంటాము. చిన్నారులు, దళితులు, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసము నిరంతరము కృషి చేసినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే వంటి మహనీయులు ఎందరో ఉన్నారు. వీరందరూ కూడా సమాజంలోని వెనుకబడిన తరగతులు, నిమ్నజాతి వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఇలాంటి సేవ చేసిన వారిలో మరొక మహనీయుడు భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ సమాజ సేవ ఎలా చేశారు, దళితుల అభ్యున్నతి కోసము ఎలాంటి కృషి చేశారు, ఈ పాఠం ద్వారా మనము తెలుసుకుందాము. చిన్నారులు, భాగ్యారెడ్డి వర్మ బాల్యం ఎలా గడిచిందో ఇప్పుడు చూద్దామా? భాగ్యారెడ్డి వర్మ బాల్యం. మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు మే 22వ తేదీన 1888వ సంవత్సరంలో జన్మించారు భాగయ్య. ఆ తర్వాత కాలంలో తన గురువు భాగ్యారెడ్డిగా మార్చారు. అనంతరం ఆర్య సమాజ్ వారు భాగ్యారెడ్డి చేసిన సేవలకు గాను వర్మ అను బిరుదును ఇచ్చారు. ఆ విధంగా భాగయ్య భాగ్యారెడ్డి వర్మగా పిలువబడినారు. భాగయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవారు. వీరి ఇంటికి శైవమత గురువు తరచూ వచ్చి బోధనలు చేసేవారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాకముందు నేడు అంటరాని వారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా ఉండేవారు. రెడ్డి అన్న పదం రేడు నుండి వచ్చింది. దీనికి అర్థం పాలకులు అని ఆయన చెప్పేవాడట.
ఇది బాగయ్య మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే, మా పూర్వీకులు పాలకులే కదా, నేను పాలకుడిని ఎందుకు కాకూడదు అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నాడు. అట్లా బాగయ్య భాగ్యారెడ్డిగా మారాడు. ఆ తర్వాత 1913లో ఆర్య సమాజ్ వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వర్మ అన్న బిరుదును ప్రదానం చేశారు. దాంతో ఆయన భాగ్యారెడ్డి వర్మగా గుర్తింపు పొందారు. ఈ విధంగా బాల్యం నుంచే తను చరిత్ర పట్ల ఎంతో మక్కువతో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ కాలంలో దళితులు, అంటరాని వారు ఏ విధమైనటువంటి నష్టాలకు గురవుతున్నారో, ఎలాంటి బాధలకు గురవుతున్నారో ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత వారి కోసము ఏదైనా సేవ చేయాలని, వారి యొక్క జీవితాలలో వెలుగు నింపాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి భాగ్యారెడ్డి వర్మ ఏ విధమైనటువంటి సేవ చేశారో చూద్దామా? అప్పటికే సమాజంలో కుల వ్యవస్థ వికృత రూపం దాల్చింది. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలను అంటరాని వారిగా ముద్రవేసి సమాజం నుండి వెలివేసింది. అంటరాని వారిగా పిలువబడుతున్న జనులు ఊరికి దూరంగా నివసిస్తూ ఎంతో దుర్భర జీవితాన్ని గడిపారు. అంటరాని వర్గంలో పుట్టిన భాగ్యారెడ్డి వర్మ, బాగయ్య తన జాతి జనుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు భాగ్యారెడ్డి వర్మ. నాటి దళితుల దీనస్థితి. చిన్నారులు, మరి ప్రాచీన కాలంలో దళితులు ఎలాంటి బాధలను అనుభవించారు, సమాజంలో ఎలాంటి వివక్షకు గురైనారో ఈ వీడియో ద్వారా చూద్దామా? చిన్నారులు, ఈ వీడియోను చూడండి, జాగ్రత్తగా గమనించండి. దళితులు, నిమ్నజాతి వర్గాలు సమాజంలో అనేక బాధలు అనుభవించారు. అంటరాని వారుగా వివక్షకు గురైనారు. ఊరికి దూరంగా పూరి గుడిసెల్లో జీవనం సాగించారు. ఊరిలోని మంచినీటి బావి నీళ్లు తీసుకునే అవకాశం లేదు. హోటళ్లలో దళితులకు, ఇతరులకు వేరువేరు గ్లాసులు ఉపయోగించేవారు. ఆలయ ప్రవేశము లేదు. గుడికి దూరంగా ఉండాలి. బడిలో అందరితో కలిసి చదువుకునే అవకాశం లేదు. దుకాణాలలో వస్తువులు తీసుకునేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ దూరంగా ఉండి తీసుకోవాలి. ఈ విధంగా సమాజంలో చిన్నచూపు చూసేవారు. ఇలాంటి దీనస్థితి నుండి అంటరాని వారిని గట్టెక్కించడానికి కృషి చేసిన మహనీయుడు భాగ్యారెడ్డి వర్మ. చిన్నారులు, భాగ్యారెడ్డి వర్మ అంటరాని వారు, దళితుల యొక్క అభ్యున్నతి కోసము ఎలా పాటుపడినారు, ఎలాంటి కృషి చేసినారో ఇప్పుడు తెలుసుకుందామా? భాగ్యారెడ్డి దళిత సమాజోద్ధరణ. భాగ్యారెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్ధరణకై 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్య సంఘం ద్వారా కొనసాగించాడు. భాగ్యారెడ్డి 1906లో షెడ్యూల్డ్ కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదులోని ఇసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. చిన్నారులు, ఈ విధంగా అంటరాని వారు, దళితులు విద్యలో వెనుకబడిపోవడాన్ని గమనించినటువంటి భాగ్యారెడ్డి వర్మ మొదటిసారిగా దళితుల కోసము పాఠశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు. ఈ విధంగా దళితుల కోసము మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికై ఎంతో కృషి చేసినారు భాగ్యారెడ్డి వర్మ. చిన్నారులు, భాగ్యారెడ్డి వర్మ సమాజ ఉద్ధరణకై హరికథలు, ఉపన్యాసాల ద్వారా దళితులు, అంటరాని వారిని చైతన్యపరిచారు. మరి దళితులను తన ఉపన్యాసాల ద్వారా, హరికథల ద్వారా ఏ విధంగా చైతన్యపరిచారో ఇప్పుడు చూద్దామా? మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు మరియు ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండలులను
ప్రోత్సహించారు. మన్య సంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్ళు రీడింగ్ రూములు ఏర్పరిచి అందులో ఆంధ్రపత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచారు. చిన్నారులు, ఇంతేకాకుండా దళితులు, వెనుకబడిన తరగతులు, నిమ్నజాతి వర్గాల కోసము ఇంకా ఏ విధంగా కృషి చేయాలి అని ఆలోచించిన భాగ్యారెడ్డి వర్మ ఆది ఆంధ్ర మహాసభలను నిర్వహించారు. ఆది ఆంధ్ర మహాసభలను నిర్వహించి దళితులు, అంటరాని వారిలో చైతన్యం కలిగించారు. మరి దళితుల్లో చైతన్యం కలిగించడానికి ఆది ఆంధ్ర మహాసభలు ఏ విధంగా ఉపయోగపడినాయో ఇప్పుడు చూద్దామా. ఆది ఆంధ్ర మహాసభలు 1917లో విజయవాడలో భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజనసభ తొలి ఆది ఆంధ్ర మహాజనసభగా రూపాంతరం చెందింది. అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యారెడ్డి వర్మ ఏ హిందూ పురాణేతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్ర మహాసభలు దాదాపు ప్రతి సంవత్సరము జరిగాయి. అంటరాని వారిని ఆది హిందువులుగా పిలవాలని భాగ్యారెడ్డి వర్మ డిమాండ్ చేశారు. ఈ ఆది ఆంధ్ర మహా జనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల, మాదిగ, దేర్, చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొన్నది. ఈ విధంగా ఆది ఆంధ్ర మహాసభల ద్వారా దళితులు, అంటరాని వారిలో చైతన్యం కలిగించారు భాగ్యారెడ్డి వర్మ. చిన్నారులు, ఆ కాలంలో సమాజంలో అనేక దురాచారాలు పట్టి పీడిస్తున్నాయి. అలాంటి దురాచారాల్లో బాల్య వివాహాలు చేయడము, జోగినీ వ్యవస్థ, మురళి, వేశ్య వంటి అనేక దురాచారాలు సమాజంలో వేలూనుకొని ఉన్నాయి. వాటిని నిర్మూలించడానికి భాగ్యారెడ్డి వర్మ అనేక రకాలుగా కృషి చేసినారు. భాగ్యారెడ్డి బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం చేశారు. ఈ దురాచారాలను రూపుమాపడంలో తన వంతు కృషి చేశారు భాగ్యారెడ్డి వర్మ. మరి సమాజంలో దేవదాసి వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా చూడండి. సమాజంలో దురాచారాల్లో జోగిని వ్యవస్థ ఒకటి. ఈ జోగిని వ్యవస్థ సమాజంలో ఎందరి జీవితాలను చీకటిమయం చేసింది. వీడియో చూస్తున్నారు కదా, ఇది జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి బాలికలను జోగిని వ్యవస్థలోకి లాగి వారి యొక్క జీవితాన్ని దుర్భరం చేశారు ఆ రోజులలో. వీరికి చదువుకోవడానికి అవకాశాలు ఉండవు, అలాగే వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. దేవుని పేరు మీద దేవాలయాల్లో నాట్యం చేయడానికి నియమించేవారు. ఇలాంటి దురాచారం వలన ఎందరో మహిళలు, బాలికలు అనేక దుర్భర జీవితాన్ని గడపడం జరిగింది. మరి ఇలాంటి దురాచారాన్ని రూపుమాపడానికి భాగ్యారెడ్డి వర్మ ఎంతో కృషి చేశారు. ఇంకా సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి తెలుసుకుందామా. మన్య సంఘం బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం కోసం పనిచేసింది. ఈ సంస్థ కృషి వల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు. ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్య సంఘం యొక్క పేరును మార్చి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని నామకరణము చేశారు. చిన్నారులు, ఈ విధంగా అనేక దురాచారాల మీద పోరాటం చేసినటువంటి భాగ్యారెడ్డి వర్మ ఒక విషయాన్ని గ్రహించాడు. అదేంటంటే, ఈ వెనుకబడిన తరగతులు, నిమ్నజాతి వర్గాల్లో చదువు లేకపోవడం వలన, అక్షరాస్యత లేకపోవడం వలన వీరు అనేక బాధలను అనుభవిస్తున్నారు. ఊరికి దూరంగా ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటూ జీవనం గడపాల్సి వస్తుంది. కాబట్టి వీరిలో విద్యావ్యాప్తి చేసినట్లయితే వీరు సమాజంలో గౌరవించబడతారని నిర్ణయించిన భాగ్యారెడ్డి వర్మ
వీరి కోసము అనేక పాఠశాలను స్థాపించి విద్యా వ్యాప్తిని చేశారు. మరి దళితుల కోసము భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా. భాగ్యారెడ్డి వర్మ దళితుల విద్యాభివృద్ధికై పాఠశాలల స్థాపన 1933 కల్లా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో దాదాపు 2600 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఈయన స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్యా గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తర్వాత మనవడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నాడు. చిన్నారులు, ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ దళితుల కోసము పాఠశాలను స్థాపించి వారిలో చైతన్యాన్ని కలిగించారు. అదేవిధంగా మరికొంత చైతన్యం కలిగించాలని తన ఉపన్యాసాల ద్వారా చైతన్యం కలిగించారు. మరి దళితుల చైతన్యం కోసము భాగ్యారెడ్డి వర్మ ఉపన్యాసాలు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు చూద్దామా. భాగ్యారెడ్డి వర్మ దళితుల అవస్థలను గట్టెక్కించడానికి తన ఉపన్యాసాల ద్వారా చైతన్యపరచడం చేశారు. ఆధిపత్య కులాల వారు నిర్వహించే వాటికి దళితులను ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. అందుకే భాగ్యారెడ్డి వర్మ సభలు సమావేశాల సందర్భంలో హరికథలను నిర్వహించేవారట. అస్పృశ్యతను పాటించే వైదిక ధర్మానికి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటించేవారు. వీరు వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. హరికథ ప్రారంభంలోనూ ముగింపు సమయంలోనూ భాగ్యారెడ్డి వర్మ దళితులను ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించేవారు. దళితులే ఈ దేశపు మూలవాసులు, అంటరానితనంను పాటించే ఆధిపత్య కులాల వారు పొట్టచేత పట్టుకొని మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారు, అవిద్య అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనుకబడి ఉన్నారు అని ఆయన బోధించేవారట. చిన్నారులు, ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ దళితులకు నిమ్న వర్గాల జాతులకు ఎంతో సేవ చేశారు. వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి అనేక విధాలుగా కృషి చేసినారు. ఈ విధంగా కృషి చేసిన భాగ్యారెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయవ్యాధితో హైదరాబాదులో మరణించాడు. చిన్నారులు, ఇప్పటి వరకు భాగ్యారెడ్డి వర్మ జీవితం గురించి, ఆయన దళితులకు నిమ్న వర్గాలకు చేసిన సేవ గురించి, వారిలో కలిగించిన చైతన్యం గురించి, దళితులు నిమ్న వర్గాల విద్యా వ్యాప్తికై స్థాపించిన పాఠశాలల గురించి, విద్యా వ్యాప్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠంలోని కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారులు, ఈ ప్రశ్నలు జాగ్రత్తగా గమనించండి, వీటికి సమాధానాలు తెలుసుకోండి. భాగ్యారెడ్డి వర్మ దళితుల అవస్థలను గట్టెక్కించడానికి తన ఉపన్యాసాల ద్వారా ఏ విధంగా చైతన్యపరిచారు? ఆది ఆంధ్ర మహాసభల గురించి వివరించండి. భాగ్యారెడ్డి వర్మ విద్యావ్యాప్తికి చేసిన కృషిని వివరించండి. నాటి దళితుల దీనస్థితులను వివరించండి. చిన్నారులు, ఇప్పటి వరకు భాగ్యారెడ్డి వర్మ జీవితం గురించి, ఆయన దళితుల పట్ల చేసిన సేవ గురించి తెలుసుకున్నారు కదా. మరి మరొక పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.